ప్రతిధ్వనికి స్వాగతం. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించినటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు తేలిపోయాయి. మహారాష్ట్రలో అక్కడ కూటమి అంటే షిందే బీజేపీ, షిందే శివసేన, అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్ కూటమి ఘన విజయం సాధించింది. అంటే ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఆ కూటమి వెనుకడుగు వేసినప్పటికీ మళ్ళీ పుంజుకొని పడి లేచిన కిరీటంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. మరొక వైపు జార్ఖండ్లో ఈడీలు, అరెస్టులు, ప్రత్యర్థుల వ్యూహాలు, చీలికలు, తిరుగుబాట్లు వీటన్నింటినీ దాటుకొని అంచనాలకు అందని విధంగా మళ్ళీ జేఎంఎం కూటమి తిరిగి అధికారంలోకి వచ్చింది. మొత్తానికి ఈ విజయాలన్నీ కూడా ఏ విధంగా సాధ్యమైంది, అదేవిధంగా ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ఆయా పార్టీలకు ఏం చెప్పాయన్న విషయంపైన ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు గాలి నాగరాజ గారు, సీనియర్ పాత్రికేయులు, అదేవిధంగా పి కృష్ణ ప్రదీప్, జాతీయ రాజకీయాలపై నిపుణులు. కృష్ణ ప్రదీప్ గారు, అంటే సార్ చెప్పినట్టుగా రకరకాల కారణాలు, అంశాలు అన్నీ కూడా ప్రభావితం చేయాలి. అంటే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కానీ, సర్వేలు కానీ అన్నీ కూడా మహాయుతి వైపే మొగ్గు చూపాయి. కానీ ఇంతటి ఆధిక్యాన్ని మాత్రం ఏ సర్వేలు అంచనా వేయలేదు, ఏ విశ్లేషకులు కూడా గతంలో చెప్పలేదు. అంటే ఇంతటి విజయాన్ని ఏ విధంగా శాసించాయి? అంటే ముఖ్యంగా అంటే ఈ 5 నెలల్లోనే జరిగినటువంటి మార్పులు ఏంటి? ఈ మధ్యకాలంలో మనకి ఎగ్జిట్ పోల్స్ నుంచి వచ్చేటటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సార్, ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అనేవి మనకి అసలు వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితిలో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నట్టుగా కనపడుతుంది. అండ్ ఎగ్జిట్ పోల్స్ మీద ప్రజల్లో కూడా నమ్మకం కోల్పోయారు. దీన్ని పక్కన పెడితే మనకి ఈ మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అమలు చేస్తున్నటువంటి కొన్ని గేమ్ చేంజింగ్ పాలసీస్ ఉన్నాయి. అంటే లడికి బహీన్ యోజన నెలకి 1500 రూపాయలు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం కింద. ఈ ప్రోగ్రాం కింద ఇచ్చే ఈ అమౌంట్ని 2100 రూపాయల వరకు పెంచుతామని ప్రామిస్ కూడా చేశారు. రెండోది ఏంటంటే ఏక్ హై తో సేఫ్ హై అనే ఒక నినాదాన్ని మోడీ గారు బలంగా తీసుకెళ్లడం జరిగింది. ఈ ధూలేలోను మరియు నాసిక్లోను జరిగిన ర్యాలీల్లో చేసినటువంటి ఈ నినాదం ఏదైతే ఉందో అది ఓబీసీ కన్సాలిడేషన్కి దారితీసింది. ఈ ఓబీసీ కన్సాలిడేషన్లో ప్రధానంగా మాధవ అనే ఒక నినాదాన్ని పట్టుకున్నారు. మాధవ అంటే ఈ మాలి, ధన్గర్ అండ్ వంజరి, ఈ 3 కులాలకి సంబంధించిన ఓబీసీ కులాలని కన్సాలిడేట్ అవ్వమని చెప్పి మోడీ బలంగా నినాదం ఇవ్వడం జరిగింది. అది దానికి అనుసంధానంగానే ఈ ఏక్ హై తో సేఫ్ హై పాలసీ. అలాగే మరాఠాల డామినేషన్ ని కౌంటర్ చేయడం జరిగింది. సో ఈ మరాఠా డామినేషన్ కౌంటర్ చేయడం ద్వారా ఈ ఓబీసీలకి ఫోకస్ చేయడం ద్వారా ఒక రకమైనటువంటి గెలుపు సాధించారు. మరొకటి ఏంటి అంటే మరాఠీ లాంగ్వేజ్కి క్లాసికల్ హోదా ఇవ్వడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. సో ఇవి గేమ్ చేంజర్లుగా మనం పరిగణించవచ్చు ఈ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్లో. కాబట్టి గత 5-6 నెలల్లో ఈ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయడమే కాకుండా వ్యవసాయదారులకి అంటే రైతులకి కాటన్కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఎంఎస్పీ కన్నా అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సోయాబీన్ మీద కూడా ఎంఎస్పీ ఇస్తారనేటటువంటి ప్రామిస్ చేయడం జరిగింది. దీని ప్రభావం మనకి ప్రధానంగా విదర్భ రీజియన్లో కనపడుతుంది. అంటే విదర్భ రీజియన్లో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 46.6% వస్తే ఇప్పుడు ఇది ఈ ఓట్ పర్సెంటేజ్ అనేది 52% పెరిగింది. సో దాంతో అది కూడా ఒక ప్రధానమైన కారణం. అంతేకాకుండా అపోజిషన్ పార్టీలు వాళ్ళ క్యాంపెయిన్లో సరైనటువంటి బలమైన నినాదాన్ని ఏది తీసుకెళ్ళలేకపోయారు. ఎంతసేపు ఈ ఇస్లామిక్ ముస్లిం రిజర్వేషన్ పాలసీ అనేటటువంటి దాని మీద మాత్రమే ఫోకస్ చేశారు. అపీజ్మెంట్ పాలసీ మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ చేశారు. దీనికి విరుద్ధంగా బీజేపీ చాలా అగ్రెసివ్గా స్టాండ్ తీసుకుంది. ముస్లింలకి ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్ కల్పించడం జరగదని ఒకవైపు చెప్తూనే మరోవైపు ముస్లింలకు కావలసినటువంటి మసీదుల నిర్మాణానికి 1000 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ప్రామిస్ కూడా చేశారు. ఇది కూడా కొంతవరకు మనకి ముస్లిం ఓట్లు రావడానికి కూడా కారణం అయి ఉండొచ్చు. అలాగే ఒకవైపు ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులు నిర్మాణం చేస్తామని, రిజర్వేషన్లు ఇవ్వము అని చెప్తూనే మరోవైపు శివాజీ ఫోర్ట్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ శివాజీ ఫోర్ట్లకి సంబంధించిన నిర్మాణానికి, దాని నిర్వహణకి సంబంధించి ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదేమైనా ప్రచార వ్యూహాలు, ప్రచారంలో ఇస్తున్నటువంటి హామీలతో పాటు ప్రత్యర్థి అంటే ఎంవీఏ దానికి ఎదురైన కౌంటర్ సరిగా ఇవ్వలేకపోవడం అనేది చాలా కీలకంగా
ఈ ఫలితాలను శాసించాయంటున్నారు. ఓకే ఓకే కృష్ణప్రదీప్ గారు, మీరు ఎలా చూస్తారంటే, మీరు అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా సందర్భాల్లో గాడి తప్పుతుంది, గురి తప్పుతుంది. ఇక్కడ కూడా జేఎంఎం కూటమి ఓడిపోతుందనే చాలా సర్వేలు చెప్పాయి. అదే కొంత మహారాష్ట్రలో కొంతవరకు అనుకూలంగానే వచ్చినప్పటికీ ఇక్కడ మాత్రం పూర్తిగా తప్పింది. ఎందుకు అంచనాలకు భిన్నంగా ఈ విధంగా ఫలితాలు వచ్చాయి? అక్కడ ప్రధానంగా ఫలితాన్ని శాసించినటువంటి అంశాలు ఏంటి? ఇక ఎగ్జిట్ పోల్స్ చేయడం మానేస్తే మంచిది ఈ సంస్థలన్నీ యాక్చువల్గా. సో రీజన్ ఏంటి అంటే, ఎగ్జిట్ పోల్స్ లో ప్రజలు కరెక్ట్ గా తమ ఒపీనియన్ చెప్తారనేటటువంటి గ్యారంటీ లేదు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ లో ఓటు వేసి వచ్చినటువంటి ఓటరు కొంచెం భయపడే అవకాశం ఉంది. నిజం చెప్తే ఓకే, మనం ఎగ్జిట్ పోల్స్ విధానాన్ని పక్కన పెడితే అక్కడ ప్రజల నాడి ఎవరు కూడా అంచనా వేయలేని పరిస్థితుల్లో తలకిందులుగా మారి మళ్ళీ జేఎంఎం అంటే ఇన్ని ఆటుపోట్లను కూడా దాటుకొని ఏ విధంగా చేయగలిగిందని అంటే ఆల్రెడీ జార్ఖండ్ లో గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. జనరల్ గా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే యాంటీ ఇన్కంబెన్సీ అనుకుంటుంటాం, కానీ ఇక్కడ రైతులు తర్వాత మహిళలు కలెక్టివ్ గా గవర్నమెంట్ కి ఓటేసినట్టుగా కనపడుతుంది. ప్రధానంగా మహిళలకి మయ్యా సమ్మాన్ యోజన అనే ఒక ప్రోగ్రామ్ ని అమలు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా నెలకి 1000 రూపాయలు చొప్పున, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున మహిళలకి అందజేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ ని పెంచుతామనే ప్రామిస్ కూడా చేశారు. ఈ మహిళల అంశాల నేపథ్యంలోనే మరొక గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటంటే కల్పనా సోరెన్. అంటే ఈ కల్పనా సోరెన్ మహిళా ఓటర్ల దగ్గరికి వెళ్ళి డీప్ కనెక్షన్ పెట్టుకోవడం ద్వారా మహిళా ఓట్లన్నింటినీ సింపతి వేవ్ గా మారడానికి కన్వర్ట్ చేయడానికి అవకాశం కల్పించింది. అంటే సింపతి వేవ్ లో భాగంగా తనే పొలిటికల్ విక్టిమ్ అయ్యాననేటటువంటి విషయాన్ని కూడా సోరెన్ గారు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అండ్ అంతేకాకుండా కాంగ్రెస్ ప్రధానంగా బీజేపీకి సంబంధించిన అర్బన్ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ అర్బన్ ఓటర్లని ఆకర్షించగలిగింది. అలాగే ఇందాక అనుకున్నట్టుగా మనం ఈ బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ప్రధానంగా మనకి సంతాల్ పరగణాలో ఎక్కువ కనపడుతుంటారు. ఈ సంతాల్ పరగణాలో బీజేపీ తీసుకెళ్లినటువంటి వాదనని వ్యతిరేకంగా సోరెన్ రివర్స్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఈ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చేసిన వాళ్ళు మరి వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సైన్యం ఏం చూస్తూ కూర్చుందా అని చెప్పి రివర్స్ ప్రచారం చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ సోరెన్ గవర్నమెంట్ కి యూత్ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ అన్ని రకాల అంశాలు కలిసి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి, ఐఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణమైనవిగా చెప్పొచ్చు. ఓకే కృష్ణప్రదీప్ గారు, అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీఏ చూపెట్టినటువంటి ప్రదర్శన ద్వారా ఇటు మోదీ అమిత్ షా యొక్క ప్రభావం తగ్గింది, వారి ప్రాభావం తగ్గింది అనే ఒక చర్చ విశ్లేషణలు జరిగాయి. ఇప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి 4 ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్, ఈ ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తున్నట్లయితే మోదీ అమిత్ షా వారి ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉన్నట్టుగా? ఇప్పుడు ఒక్క ఎన్నికలతోటి మోడీ ప్రభావం తగ్గింది అనేటటువంటి కంక్లూజన్కి రావడం అనేది కుదరని పరిస్థితి అండి. ఎందుకంటే మోడీ అమిత్ షా వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్. వీళ్ళు ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ గెలుపు గుర్రాలుగా ఎప్పటికప్పుడు ఉంటుంటారు. అండ్ వీళ్ళు కేవలం రాజకీయాల మీదే ఫోకస్ చేయరు, రాజకీయాలతో పాటు అభివృద్ధి మీద ఫోకస్ చేస్తారు, అదేవిధంగా గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తారు, శాంతి భద్రతలకి అత్యధిక ప్రాధాన్యతనిస్తారు, దేశం కోసం అనేటటువంటి ఒక జాతీయతావాదాన్ని ముందుకు తీసుకొస్తారు. కాబట్టి ఈ అంశాలు ఎప్పుడూ కూడా ప్రజల్లో మ్యాక్సిమం ఎమోషన్ని క్రియేట్ చేయగలిగేటటువంటి అంశాలు. కనుక ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి యువత తీరు కూడా మారుతూ ఉంది. నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఒపీనియన్తో ప్రజలు కూడా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ డైమెన్షన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మోడీ చేస్తూ జరుగుతుంది. అదేవిధంగా మోడీ నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటుంటారు. అంటే డైరెక్ట్గా ప్రజల్ని కలవకపోయినా ప్రజలతో ఏదో రూపంలో కమ్యూనికేట్ చేస్తుంటారు. అంటే మన్ కీ బాత్ లాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ అడ్రస్సింగ్ కావచ్చు, ఇలాంటి రాజకీయ ప్రచార సభల్లో పాల్గొనడం కావచ్చు, ప్రజలతో మమేకం అయ్యేటటువంటి ప్రయత్నం ఇప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. కాబట్టి దానివల్ల నిరంతరం మోడీ చరిష్మా అనేటటువంటి దానికి పతనం అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉండదు.
మోడీ చరిష్మా ఓకే. ఏమాత్రం అయినా కొంచెం తగ్గినా కానీ దానికి అనుబంధంగానో లేకపోతే దానికి ఇండిపెండెంట్ గానో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కనెక్టివిటీ అనేది కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపొందడానికి ఇటువంటి అంశాలన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేసినాయి. ఇప్పుడు ఎకానమీ, సపోజ్ మీరు ఓకే. ఎకానమీ తీసుకుంటే మహారాష్ట్రలో ఆ, ఈ ఫాక్స్కాన్ అనే కంపెనీ మహారాష్ట్ర నుంచి గుజరాత్కి వెళ్ళిపోయింది. ఆ నేపథ్యంలో బీజేపీ పట్ల కొంత వ్యతిరేకత కనపడింది. అయితే ఇమీడియట్ గా ఓకే సార్. వీళ్ళు ఆ, ఆ, కొంచెం వ్యూహాలను మార్చుకుని ఈ రిచ్, సూపర్ రిచ్ ఎవరైతే ముంబైలో ఉంటారో వాళ్ళ ఓట్లని ఫోకస్ చేయడం ఓకే. ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రదీప్ గారు, ప్రధానంగా అంటే ఇప్పుడు దేశంలో అవునన్నా కాదన్నా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఈ ఎన్నికల ద్వారా అంటే పార్లమెంటు నుంచి ఆ తర్వాత జరిగినటువంటి 4 అసెంబ్లీ ఎన్నికల నుంచి కొని వీటన్నింటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి సార్? బేసిక్ గా కాంగ్రెస్ ఐఎన్డిఏ కూటమి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఐఎన్డిఏ అంటే కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబం కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. సో ఎందుకనంటే కాంగ్రెస్ లో ప్రధానంగా మేము ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకున్నా కానీ అంతర్గత ప్రజాస్వామ్యం లోపించినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఒక వలస రాజకీయాలు అంటే వారసత్వ రాజకీయాలు అనేటటువంటి మొదటి నుంచి అందులో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వారసత్వ ఓకే. రాజకీయాలకి అంతం చేసి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకత్వాన్ని మారిస్తే తప్ప కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునే అవకాశం లేదు. ఒక మంచి ఓకే. యువ నాయకుడిని కానీ లేకపోతే ఖర్గే లాంటి ఒక సీనియర్ నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఓకే ఇవ్వాలి. సార్. ఆయనకి అంటే ఇప్పుడు ఐఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరు అంటే రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు కావాలి, ఆల్టర్నేటివ్ గా మరొకరు ఎందుకు కాకూడదు అనే విషయాన్ని కూడా ఐఎన్డిఏ కూటమి ఆలోచించాలి. అందుకనే ఐఎన్డిఏ కూటమి పూర్తి ఎస్. స్థాయిలో కాంగ్రెస్ కి సమర్థత కూడా ఇవ్వడం లేదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించాయి, ఫలితాలు కూడా అదే విధంగా ఉత్కంఠను రేకెత్తించాయి. చివరకు అంచనాలకు భిన్నంగానే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని.